తిరునల్లార్ దర్భేశ్వర దేవాలయం, ఈశ్వరాలయం, అలాగే శనీశ్వరాలయం. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. పాండిచ్చేరికి సంబంధించిన భూభాగం. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ దర్బారణ్యేశ్వరార్ దేవాలయం 9వ శతాబ్దంలో చోళుల చేత కట్టించబడిందట. తర్వాత విజయనగర సామ్రాజ్యం వారు కూడా దీనికి కొంత నిర్మాణం శనీశ్వర దేవాలయం, శనీశ్వర భగవాన్ సన్నిధి. పూర్వం నలమహారాజు పరిపాలించాడంట. ఆయనకి శని దోషం వచ్చినప్పుడు ఇక్కడ శివాలయంలో శివుడి కోసం ప్రార్థించి, శివా నువ్వు ఇక్కడ ఉండి శని దోషము కలిగిన, గ్రహదోషం కలిగిన భక్తులందరినీ నువ్వు కాపాడు అని ఆయన వల్ల ఇక్కడికి శనీశ్వరుడు బాధల నుంచి కాపాడడం కోసం ఈశ్వరుడు వచ్చాడు. అందుకని నల్లార్, నలుడు చేత రాబడిన శివుడు కాబట్టి నల్లార్, తిరునల్లార్. నలుడు కోరిక మీద వచ్చినందుకు తిరునల్లార్. దర్భగడ్డి బాగా పెరిగే అరణ్యంలో వెలిసిన స్వామి గట్టి కాబట్టి దర్భారణ్యేశ్వరార్ శివుడు. ఇక్కడ శని దోషాల నుంచి విముక్తిని కలిగించే స్వామి దర్భారణ్యేశ్వరార్. ఇక్కడ శివలింగం కూడా దర్భలతో చేయబడి ఉంటుంది అని విశ్వసిస్తారు. 7వ శతాబ్దానికి చెందిన నాయనార్లలో సంబంధాలు మొదలు మరో 2 నాయనార్లు కూడా ఈ స్వామి వారిని గురించి కీర్తించారు. తమిళనాడులో ఉన్న నవగ్రహ దేవాలయాల్లో కూడా ఈ దేవాలయం ప్రసిద్ధి. నవగ్రహ దేవాలయాల్లో ఒకటిగా ఈ శనీశ్వరాలయం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఓం నమ శివాయ. దర్భారణ్యేశ్వరారు కదా, దానికి చిహ్నంగా దర్భగడ్డి దేవాలయంలో నందీశ్వరుడికి అభిషేకం జరుగుతోంది. ఇక్కడ నందీశ్వరాభిషేకం ముఖ్యం. జయ గణేష్. ఇక్కడ జాతకంలో శని నడుస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నూనె రాసుకుని స్నానం చేసి, ఈ కొలంలో స్నానం చేసి వెళ్ళి దర్భారణ్యేశ్వరాన్ని దర్శనం చేసుకుంటారు. తిరునల్లార్ శనీశ్వరుడిని, దర్భారణ్యేశ్వరాన్ని